హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించబోయేది కాకరకాయతో పులుసండి. వీడియో మొత్తం చూడండి. నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను, కానీ టేస్ట్లో ఏ మాత్రం తక్కువ తీసిపోదు. చాలా బాగుంటుంది. దానికి నేను తీసుకున్నదైతే చిన్న సైజు కాకరకాయలండి, 2 తీసుకున్నాను. వాటిని చక్కగా తల తోక తీసేసుకుని, కొంతమందికి స్కిన్ ఎక్కువ తీయడం ఇష్టం ఉండదు. సో మీ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. మాకు ఎక్కువ తీయకపోతే మరీ చేదుగా ఉంటుంది. సో ఇంట్లో ఎవ్వరు తినరు. అందుకని నేను కంప్లీట్గా దానికి ఉన్న స్కిన్ని రిమూవ్ చేసేసుకుంటాను. చక్కగా ఇలాగా స్కిన్ రిమూవ్ చేసేసుకొని ఈ రెండిట్లకి నేను వీటిని బాగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్, నేను చూపిస్తున్నాను కదండి చక్రాల్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను. కట్ చేసుకుని వీటిల్ని రెడీగా నేను పక్కన పెట్టుకుంటాను. ఈ కాకరకాయ కూరకి ఎప్పుడైనా సరే, కాకరకాయ ఫ్రై అయినా పులుసు అయినా ఏదైనా కూడా దీనికి ఎక్కువ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఈ 3 చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఉల్లిపాయల్ని, చాలా పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. దాన్ని మనం ఏదైతే వండాలి అని అనుకుంటున్నామో ప్యాను, బౌలు ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంట్లో ఉల్లిపాయలు, కాకరకాయలు ఇవన్నీ వేసేసుకుంటున్నాను. వేసేసుకుని దీంతో పాటు కొంచెం పసుపు, కొంచెం కారము ఇవన్నీ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నాం. వేసేసుకుని దీనికి ఏంటంటే చింతపండు పులుసు అండి, అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ చింతపండు పులుసుని నేను ముందే నానబెట్టేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని పెట్టుకుంటాము. ఆ తర్వాత దాన్ని పిప్పి తీసుకొని చక్కగా కాకరకాయలన్నీ మునిగేంత వరకు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. కాకరకాయ పులుసు ఎప్పుడైనా కూడా బాగా సిమ్లో ఉడకాలండి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలా ఉడుకుతున్నప్పుడు దీన్ని మనము మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే చక్కగా ఒక ఉడుకు పట్టింది అని అనుకుంటామో, దీంట్లో బెల్లం ముక్క చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం ఎక్కువ పడుతుంది, కాకపోతే కొంచెం ఎక్కువ పడుతుంది. నేను ఈ బెల్లం ముక్క వేసేసుకుంటున్నాను. నేను చూపించినంత వేస్తే సరిపోతుంది. ఇది చక్కగా మరుగుతూ ఉంటుందండి. కాకరకాయ ముక్క కూడా మనకి మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో మనము అన్నం వార్చుకుంటాం కదండి, గంజి నీళ్ళు వస్తాయి కదా, అది నేను ఈ కాకరకాయ పులుసులో వేస్తానండి. ఇది వేయడం వల్ల చిక్కదనం వస్తుంది. కాకరకాయ పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ కాకరకాయ పులుసుని ఒక పూట తర్వాత తినడానికి ట్రై చేయండి. వేడివేడిగా తింటే అంత టేస్ట్ అయితే బాగోదు. గుర్తుపెట్టుకోండి, కాకరకాయ పులుసు, పులిహార ఇవన్నీ ఒక పూట తర్వాత అయితేనే టేస్ట్ ఇంకా బాగుంటాయి కదా. మీరు కూడా ఇది ట్రై చేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైతే మనకి చక్కగా ముక్క ఉడికిపోయింది అని మనం అనుకుంటామో, దాన్ని పక్కకు తీసి పెట్టుకొని, ఇప్పుడు ఈ కాకరకాయ పులుసుకి తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఉంటేనే మన పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. నూనె వేసుకుని, నూనె చక్కగా వేడిగా అయ్యింది అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. అదే చాలా టేస్ట్. దాంతోపాటు కరివేపాకు కూడా చక్కగా వేగిపోయినాక ఇది పులుసులో వేసేసుకోండి. వేసేసుకుని దీన్ని మంచిగా ఒక 2 సార్లు తిప్పేసుకొని, ఈ కాకరకాయ పులుసుకి చిక్కబడిపోతుందండి. ఈలోపు మనం మూత పెట్టేసుకోవాలి. దానికన్నా ముందు ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందో మనము చూసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. చక్కగా దీన్ని టేస్ట్ చేయండి. ఇలాగే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.